రాష్ట్రంలోని వరంగల్లో ఎల్కతుర్తి జరిగిన బీఆర్ఎస్ 25వ రాష్ట్ర రథోత్సవ సభ అయితే కేసీఆర్ అయితే కాంగ్రెస్ పై తీవ్ర ధ్వజమెత్తిరని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైదా రవీందర్ మన ముందున్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న సభ గురించి నిన్న కేసీఆర్ గారు గత సంవత్సరం నుండి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన యొక్క బాధ్యతని విస్మరించి కుంభకర్ణుడుగా నిద్రపోయి నిన్ననే బయటకు వచ్చి ఆయన ప్రజల్ని మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నటువంటి భావన కలజేయాలన్నటువంటి ఒక మాయా మాటలతోటి టక్కు గోకర్ణ విద్యల్ని ఏదో రెండు మాటలు చెప్పి ప్రజలను డైలమాలు నెట్టిపోయినటువంటి సందర్భం తప్ప వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రజాపాలన సుభిక్షంగా ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా న్యాయం జరుగుతున్నటువంటి సందర్భం ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఇప్పుడు ఓట్లు వచ్చినా కానీ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. ఎంతవరకు తీసుకుంటారు? వాపును చూసి బల్పు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. పసిగుడ్డు లాంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా నిండా 16 నెలలు కావట్లేదు. ఇంకా 3.5 సంవత్సరాలు దాదాపు ఉన్నది. ఇంకా అవాకులు చవాకులు పేరుతూ ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ప్రజలు మా పక్షాన ఉన్నని ఒక విధమైనటువంటి భావనలో మీరు ఏదో అప్పుడే మాకు బీఆర్ఎస్ పార్టీ మాకు అధికారంలోకి వస్తున్నటువంటి ఒక భ్రమలో ఒక కలగంతున్నటువంటి సందర్భం తప్ప మీ కళలు మొత్తం కూడా కళ్ళయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ప్రజలు చైతన్యవంతులు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయం చేపట్టి ప్రజా తీర్పు అనేటువంటి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంటుందన్నటువంటి సత్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తెలుసుకుంటే మంచిదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో అప్పు అయితే పుడతలేదు అంటున్నారు. ఎంతవరకు అది మీరు తీసుకుంటారు? వాస్తవంగా గత 10 సంవత్సరాల క్రితం మీరే కదా ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్ తో ఇచ్చినటువంటి 12 దరిదాపు ఆ రోజు 15-20 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు దివాలా దించింది కేసీఆర్ గారి నాయకత్వంలో నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ఈ రోజు మేము అడుగుతున్నాం. మీరు సర్పంచులకు సంబంధించినటువంటి బిల్లులు కానీ కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు కానీ మొత్తం కూడా ఈ రోజు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో దరిదాపు 82 వేల కోట్ల రూపాయల బాకీలు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పింది వాస్తవం కాదని ఒక్కసారి వారి ఆత్మ సాక్షిని ప్రశ్నించుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాం. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణలో నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఒక్కసారి కేసీఆర్ గారు కానీ మరి బీఆర్ఎస్ నాయకులైనటువంటి తెలంగాణ నాయకులు ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకోండి. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని చెప్పిన సందర్భం వాస్తవం కాదా? కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తోటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి ప్రజలందరూ కూడా ఒక ప్రజా పాలన అందించాలి, ప్రజాస్వామ్య పాలన అందించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము పడగొట్టడం ప్రజలు వీప్ సాపు కొడతారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పేద ప్రజలకు మరి సన్నబియ్య కార్యక్రమం కానీ మరి పేదలకు సంబంధించి ఈరోజు ప్రజాపాలన అందించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో గడిల పాలన అందించి ఒక రాచరిక పాలన అందించి ఒక నియంత పాలనతోటి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా ఆగమాగం చేసి ఈరోజు ఒక దరిద్రం లెక్క రాష్ట్రాన్ని తయారు చేసిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక ప్రజాస్వామ్యటువంటి ప్రజాపాలన అందిస్తూ ఈరోజు అది మరి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏ ప్రభుత్వం అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమం చేస్తూ ఈరోజు దరిదాపు 59,000 ఉద్యోగాలను ఇచ్చిన మాట వాస్తవం కాదా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సంవత్సరంలో? మరియు రైతులకు సంబంధించి కూడా 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది వాస్తవం కాదని అడుగుతున్నాం. మరి ఆడపిల్లలకు మరి ఆ మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నాం. మరి
గ్యాస్ సంబంధించి 500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నావా లేదా, 200 యూనిట్ల లోపు కరెంటు ఉచిత సబ్సిడీ ఇస్తున్నావా లేదా, మరి ఇదే కాకుండా పెన్షన్లు కానీ, ఇందిరా మిల్లులు కానీ, మరి అనేక రేషన్ కార్డులు కానీ అనేక విషయాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా అనుకూలంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజా అనుకూలంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంలో ఎందుకు మీ యొక్క అక్కసును, మీ యొక్క ఈర్ష్య దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పట్ల ఎందుకు చూపిస్తారో ఒక్కసారి మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు చెరువు పుడకలు తీసిన బుల్డోజర్లు ఇప్పుడు ఇల్లు కూలగొడుతున్నారు అంటున్నారు. చెరువు పూడికలు అనేవి మిషన్ భగీరథ మీరు తీసుకొచ్చండి. మరి మిషన్ భగీరథ ద్వారా మీరు అంటారు ఈరోజు వాస్తవంగా ఎక్కడ నీళ్ళు వస్తున్నాయో చూపించండి. ఈరోజు నకరేకల్ నియోజకవర్గంలో చూద్దాం, పేరుకే ట్యాంకులు కట్టిరు, మరి పైప్ లైన్లు వేసిరు, కానీ ఇంతవరకు నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. మీరు కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగే పరిస్థితి నెలకొంది మిషన్ భగీరథలో. మరి ఏదైనా సరే ఈరోజు హైడ్రా అనేటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెరువులని కాపాడాలనేటువంటి ఒక సంకల్పంతో, ఎందుకంటే నాళాలు మొత్తం కూడా ఈ హైదరాబాద్ సిటీలో మొత్తం మూసుకుపోయి మొత్తం కూడా చెరువులోకి నీరెళ్ళని పరిస్థితిలో మరి హైడ్రా చెరువులను కాపాడే ఉద్దేశంతో ఈ రోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి సందర్భం. మంచిగా ఉన్న తెలంగాణను ప్రజలతో ఓట్లు వేసుకొని ఇలా ఆగం చేసిరని అంటున్నాడు. ప్రజాప్రభుత్వం మీరు ఆగం చేసిరు. నియంత్రిత ఒక నైజాం పరిపాలన తీసుకొచ్చి రజాకారణ పరిపాలన ఎట్టుంటుందో ఆ రోజు లేదు. కానీ మాలాంటి వాళ్ళం కేసీఆర్ గారి రూపంలో నైజాం పరిపాలన, ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు, ప్రజలకు గౌరవం లేదు, ప్రభుత్వ అధికారులకు గౌరవం లేదు, ఎవరికి గౌరవం లేని పరిస్థితి. కేవలం ఓట్ల డబ్బులిచ్చి కొనుక్కొని ఓట్లు వేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదని మేము అడుగుతున్నాం. చివరిగా ప్రశ్న అన్న, ఓవరాల్ గా చూసుకుంటే అన్నిట్లో ఫెయిల్ అయింది అనేది లాస్ట్ క్వశ్చన్, దానికి మీరేం చెప్తారు? మేము అన్నిట్లలో విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భం. మీరు పిల్లి శాపనార్థాలు, మీరు పెట్టేటువంటి ఈర్ష్యా దేశంతో కక్కేటువంటి అక్కసుని చూపించుకుంటూ చెప్తూ తప్ప మీరు నిజ రాష్ట్రానికి నిరుద్యోగులకు 3,000 ఇస్తాను మోసం చేశారు, దళిత ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేశారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను మోసం చేశారు. ప్రతి విషయంలో కూడా ప్రజలను మోసం చేసి నట్టేట ముంచి ఈరోజు అప్పులపాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకే చెందొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారి పరిపాలనలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లుందంటే, వాస్తవం కూడా పనిలేని వాడు పందిరేస్తే కుక్కతోక తగిలి పందిరి కూలింది అన్నట్టు ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నం చేసినటువంటి సందర్భం. మీరే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే చివరిలో వైన్ షాపులకు సంబంధించి టెండర్లు 1 సంవత్సరం ముందే టెండర్లు పెట్టి అట్టి ఆర్థిక స్థితి దివాళా తీసిన పరిస్థితిలోనే ఆ యొక్క వైన్స్ టెండర్ల మీద ఆధారపడ్డది వాస్తవం కాదని మేము అడుగుతున్నాం. మరి రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి టోల్ గేట్ విషయంలో కూడా మీరు దాన్ని బహిరంగంగా అమ్ముకుంది, టెండర్ ద్వారా అమ్ముకుంది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మరి నువ్వు ఆర్థిక వ్యవస్థను మొత్తం దివాళా దించిన పరిస్థితిలో దివాళా దించి ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సందర్భంలో మీరు ఒక హుందాగా గౌరవంగా సూచన సలహాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆర్థికంగా నిలబడడానికి ఉన్నటువంటి అవకాశాలు, ప్రజలకు మరి ఆర్థికంగా నిలబడడానికి ఉన్న అవకాశాలకు మీరు సూచన చేయాల్సిన బాధ్యతను విస్మరించి ఈ రోజుగా నిజంగా కూడా కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి దైదరవీందర్ చెప్తున్న ప్రకారం అయితే కేసీఆర్ ఒక మాటర్ గారితో ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, అనునిత్యం ప్రజలతో ఉంటూ ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు చేరవేరుస్తున్నారని చెప్తున్నారు. ఈ యొక్క గారెడి మాటలతో ప్రజల్ని తప్పుదో పట్టించి కొంత ఏదైతే స్థానిక సంస్థలు కానీ ఇది ఒక ఓటు బ్యాంక్ కోసం ఇలాంటి చేస్తున్నారు అనేది చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్ తో శంకర్, నల్గొండ జిల్లా ప్రతినిధి.